హైదరాబాద్లో ఆర్ఆర్కే మూర్తి గారు ఉండేవారు. ఆయన బ్రాహ్మలు. వాళ్ళు అన్నయ్య కాకినాడలో ఉండేవాడు. కొన్ని రోజులు అన్నయ్య దగ్గర ఉందామని కాకినాడ వచ్చాడు ఆర్ఆర్కే మూర్తి గారు. అప్పుడు కొంతమంది మిషనరీస్ దొరలు కాకినాడలో ఉండేవారంట. యోహాను సువార్తను తెలుగులో తర్జుమా చేద్దామని దొరగారు ఎవరో అనుకుంటున్నారంట. నాకు ఎవరైనా బాగా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు పరిచయం చేయమని ఎవరిని అడిగితే అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నయ్య దగ్గరికి వచ్చారంట. మీరు బ్రాహ్మలు కదా, యోహాను సువార్తను ఇంగ్లీష్లోంచి తెలుగులోకి తర్జుమా చేయాలంట, మరి నీకు ఎంత కావాలంటే డబ్బులు ఇస్తారు, దొరగారు వస్తావా అని అడిగితే మా తమ్ముడు బాగా చదువుకున్నాడు, వాడి పేరు మూర్తి, వాడిని పంపిస్తానన్నాడంట అన్నయ్య. ఈయన బ్రాహ్మడు, బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ కూడా వచ్చి ఈయనకి పంపించాడు. దొరగారు చెప్పారు, అబ్బాయి ఇదిగో యోహాను సువార్తను తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను, కరెక్ట్గా అన్ని భావాలు ఇంగ్లీష్లో ఏదైతే ఉంటుందో తెలుగులో చక్కగా నువ్వు తర్జుమా చేయాలి, ఇంటి దగ్గర బాగా చదువు అని ఇంగ్లీష్లో ఉన్న యోహాను సువార్తను ఇచ్చాడంట. ఎందుకు చదువుతున్నాడు ఈయన? తర్జుమా చేయడం కొరకు చదువుతున్నాడు, డబ్బుల కోసం. అంటే ఈ బాగా చదివితేనే బాగా తర్జుమా చేయగలుగుతాడు, ఆ ఇంగ్లీష్లో ఉన్న వర్డ్ కరెక్ట్గా తెలుగులో చెప్పగలగాల. చదువుతూ అనుకున్నాడంట, ఈ అంత అబద్ధం, ఇది తప్పు, మా వేదాలే కరెక్ట్, మా గ్రంథాలే కరెక్ట్, ఇదంతా బోగస్, ఇందులో ఉన్న తప్పులన్నీ చూపించి దొరగారికి చెప్పి దొరగారినే మారుద్దాం అనుకున్నాడంట ఈయన. ఇందులో ఉన్న తప్పులన్నీ చూపిద్దాం అని తప్పులు పట్టుకోవడం కోసం చదివాడంట యోహాను సువార్త. బ్రాహ్మడైన ఆర్ఆర్కే మూర్తి గారు. యోహాను సువార్త మామూలుగా ఉండదండి, ఎవడు చదివినా వాడు మారిపోవాల్సిందే. అందులో మాటలు మామూలుగా ఉంటాయా? నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచుండెను. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడో. ఈ మాటలు చదువుతూ ఉంటే వేదాల్లో లేని పాండిత్యం, వేదాల్లో లేనటువంటి ఔన్నత్యం, వెలుగు ఇందులో కనబడతా ఉంటే చివరికి ఆయన ఏమన్నాడంటే తెలుసా? తప్పులు పట్టుకోవాలని నేను చదివితే ఇది నా తప్పులు బయటికి తీసుకొచ్చింది, ఇది నా తప్పులు బయటికి తీసుకొచ్చింది అని ప్రభుకి అంకితం అయిపోయాడు. అన్నయ్య అన్నాడు, రే నువ్వు జీతానికి వెళ్తున్నావు కదరా, ఏంట్రా రే అందులోకి కానీ వెళ్ళిపోతావు, జాగ్రత్త అన్నాడంట. అన్నయ్య వెళ్ళిపోయాను అన్నయ్య అన్నాడు. ఇక నేను బయటికి రాలేను అన్నయ్య అన్నాడు.